स्वागतिस्ता उन्नानु। मोदी 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 स्वागत है स्वागत है स्वागत है स्वागत है स्वागत है स्वागत है मोदी मोदी సౌండ్ ఆపండి సౌండ్ ఆపండి మన ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి మోదీ గారిని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారిని సన్మానించవలసిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కి భారత్ మాతా కి స్వాగత్ హై స్వాగత్ హై. వారిని పెద్దలు రామచంద్రరావు గారు సన్మానిస్తారు. కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు ఈటెల రాజేందర్ గారు కూడా వారిని సన్మానించడం జరుగుతూ ఉంది. వారికి తెలంగాణ డప్పు కూడా ఇవ్వడం జరిగింది. మన దళిత నాయకుడు అశోక్ గారు వారికి ఒక డప్పు ఇవ్వడం జరుగుతుంది. భారత్ మాతా కి భారత్ మాతా కి स्वागत है स्वागत है. మోడీ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాను. మన భారత ప్రధాని మనందరి యొక్క నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడుగా పేర్కొన్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి, శ్రీ కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, డాక్టర్ డికే అరుణ గారికి, ఈటెల రాజేందర్ గారికి, మరి పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పత్రికా విలేకరులకు, మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఎంతమంది అయితే ఈ ప్రాంగణంలో ఉన్నారో దీనికన్నా డబుల్ బయట ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ సభలో వచ్చేసినటువంటి యొక్క కార్యకర్తలుగానే తెలంగాణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకటానికి లక్షలాది మంది వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రాంగణంలో ఈ సభ రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి సంకేతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి రావటం, వారికి ఇంత పెద్ద ఘన స్వాగతం పలకటం అనేది నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.